హాయ్, అందరికీ నమస్కారం అండి. వేసవికాలం వచ్చేసింది కదా. ఈ వేడితోటి మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాము. వేడి తగ్గడానికి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, చవకైనటువంటి పదార్థం ఏంటంటే వేడి తగ్గించుకోవడానికి నీరు, అంటే వాటరు, హిందీలో పానీ అంటారు కదా, అదనమాట. అది మనకి ప్రకృతి ఇచ్చిన వరం. అది ఫ్రీగా లభిస్తుంది, కానీ మనం దాన్ని కొనుక్కుంటున్నాం కదా, అది వేరే విషయం. మరి నీరు తాగితే మొత్తం గంటకో గ్లాస్ తప్పుని తాగాలని చెప్తున్నారు. అలా తాగితే కనుక మనకు వేడి ఉండదు. ఇంకా అస్తమానం నీళ్ళు తాగలేం కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్ని పదార్థాలు తినచ్చు అనమాట. అవి ఏంటో చూద్దాం. దోసకాయ, పుచ్చకాయ, కొబ్బరి నీరు, ఇది ఎలక్ట్రానిక్ పౌడర్లో పనిచేస్తుంది. సబ్జా గింజలు, పుదీనా బ్లోటింగ్ని తగ్గిస్తుంది. పెరుగు, మజ్జిగ ఇంక చెప్పక్కర్లేదు కదా, అందరికీ తెలుసు. ప్రోబయోటిక్స్ ఉంటాయి, గట్ హెల్త్ బాగుపడుతుంది. అది నిమ్మరసం రిఫ్రెషింగ్ డ్రింక్గా పనిచేస్తుంది. ఇది ఎంత గొప్ప చూడండి. మస్క్ మెలన్ అంటే మనం తెలుగులో తర్బూజా అంటాం కదా, ఇదనమాట. చెరుకు రసం, ఇదైతే న్యాచురల్ ఎనర్జీ డ్రింక్. ఇది తాగగానే మనకి ఎనర్జీ వస్తుందన్నమాట. ఇవన్నీ ఏంటి, దీంట్లో ఏమున్నాయి, ముఖ్యంగాను నీరుంది కాబట్టి అవి మనకి చలవ చేస్తాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా చక్కగా తింటూ మన యొక్క వేసవి యొక్క వేడిని, తాపాన్ని తగ్గించుకుని హాయిగా హెల్త్ కాపాడుకుందాం అన్నమాట. నీరు మాత్రం కంపల్సరీ తాగండి, ఇది మాత్రం కంపల్సరీ. థ్యాంక్ యూ.